ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సారీ, నేను అసలు మీ దాని గురించి మాట్లాడమని వచ్చి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మనం జర్నీ. అక్కడ కూడా వెళ్ళాం. కాకపోతే దీంట్లో బాగా హెచ్సిఏలో స్కామ్స్, బకెట్లు కొనడానికి కోట్ల రూపాయలు, బాళ్ళు కొనడానికి కోట్ల రూపాయలు. ఇది ఏంటి అసలు? కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి హెచ్సిఏ ఉందా? ఎక్కడ అసలు స్పోర్ట్స్ ఏది చూసుకున్నా సరే హెచ్సిఏ స్కామ్ బయటకు వస్తుంది. సార్ అది బేసికలీ ఇది ఎట్లా ఉంటుంది అంటే, నేను ఫస్టే చెప్పాను మీకు, ఇదంతా ఇన్వాల్వ్ విత్ మనీ. ఎలక్షన్స్ ఏదైతే ఉంటుందో అది నార్మల్ మన గవర్నమెంట్ ఎలక్షన్స్ ఎట్లయితే నడుస్తాయో, ఓట్కి ఇన్ని డబ్బులు ఇస్తాము, లేకపోతే మీకు ఇది ప్రామిస్ చేస్తాము అని ఓట్స్కి ఎట్లయితే ప్రామిస్ చేస్తారో సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఈ అసోసియేషన్లో కూడా ఉంది సార్. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, పాలిటిక్స్, గవర్నమెంట్ పాలిటిక్స్ ఇది మిక్సప్ అయ్యి ఇది సైమల్టేనియస్గా రెండు ఒకటే లాగా నడుస్తున్నాయి సార్. సో అంటే ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలి అని అంటే అదే యాజ్ ఐ సెడ్, ఇప్పుడు బీసీసీఐ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఐ థింక్ ఇది కొంచెం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. బీసీసీఐ అన్నారు కాబట్టి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు కరెంటు ఇండియాకి ఆడుతుంది ఒక టీం అందరికి తెలుసు, ఇండియా జెర్సీ వేసుకుంటాం. ఆ టీము ఇప్పుడు కరెంట్ ఉన్న టీం, రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో నడుస్తున్న టీం మొత్తం బీసీసీఐకి ఆడుతుందా, ఇండియాకు రిప్రజెంట్ చేస్తుందా? దేనికి అసలు ఆడుతుంది? 100% ఇండియాకే రిప్రజెంట్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఇండియా ఇప్పుడు రీసెంట్లీ ఉన్న పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ఇండియన్ టీం అనే దానికంటే ముందు బీసీసీఐ ఇండియన్ అనేది క్లారిఫికేషన్ కావాలి నాకు. అంటే 100% ఇండియానే సార్. ఎందుకంటే ఇండియన్ టీం బీసీసీఐ లేకుండా ఇండియన్ టీం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఈజ్ అ బాడీ విచ్ కమ్స్ అండర్ ఐసీసీ అండ్ అట్ ద సేమ్ టైం బీసీసీఐ సెలెక్షన్ చేస్తేనే ఒక ఇండియన్ టీం అవుతుంది. ఇది ఒక ఐసీసీఐ, బీసీసీఐ అనేది ఆర్గనైజేషన్స్, ఇవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. కానీ ఇండియాకి వీటికి అంటే ఇండియాలోనే ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్లీ ఇండియాకి సంబంధించింది కాదు. అంటే ఒక బాడీ అనేది సపరేట్ బాడీ దీనిది బీసీసీ అనేది. ఈ రోజు బీసీసీఐకి ఇంటర్నేషనల్ టీమ్స్ కూడా, ఇంటర్నేషనల్ బాడీస్ కూడా భయపడుతున్నాయి. 100% ఈ బీసీసీ ఎలా చెప్తే అలా వింటున్నాయి. కానీ చాలా మందితో ఏమంటామంటే బీసీసీఐ అనేది సపరేటు, ఇండియా అనేది సపరేటు. లేదు సార్, అట్లా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే అట్లా ఉంటే మనం ఆన్ ద ఫీల్డ్ రిజల్ట్స్ ఏమి కనిపించవు సార్. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఇండివిజువల్గా వాళ్ళ ప్యాషన్ కోసం ఆడుతున్నారు తప్పితే వాళ్ళ బోర్డు నుంచి సపోర్ట్ ఏం లేదు. సో బోర్డు నుంచి సపోర్ట్ లేనప్పుడు 100% వాళ్ళ వెస్టిండీస్ క్రికెట్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నదో మన అందరికీ తెలిసిందే. సో బోర్డు సపోర్ట్ లేనిది అక్కడ ఆ టీం ఉండదు. సో అందుకనే అని అంటున్నాం, 100% బీసీసీఐ రోల్ ఉంటుంది. బీసీసీఐ ఇస్ అ పవర్ఫుల్ బాడీ అంటే అన్ని కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే బీసీసీఐ ఇస్ అ స్ట్రాంగ్ బాడీ. కానీ బీసీసీఐ లేకుండా ఇండియన్ టీం లేదు. బట్ ఇండియన్ ప్లేయర్స్ దే ఆర్ కేపబుల్ ఇనఫ్ టు అండర్స్టాండ్, ఆ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేస్తారు. ఆ ప్రెషర్, మన ఇండియాలో ఉన్న ఈ ప్యాషన్ వల్ల, ఈ పబ్లిక్లో ఉన్న ప్యాషన్, ఆ లవ్ ఫర్ ద గేమ్ వల్ల ప్లేయర్స్కి కూడా తెలుసు వాట్ దే ఆర్ ఫేసింగ్ అండ్ వాట్ ఛాలెంజెస్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్. ఇన్ కేస్ ఏమన్నా అప్ అండ్ డౌన్ జరిగితే అందరూ రివోల్ట్ అయిపోతారు. ఎందుకంటే క్రికెట్ ఈజ్ అ గేమ్, ఆ గేమ్ అట్లాంటిది. అందరూ అటాచ్ అయిపోయి, ఇన్వాల్వ్ అయిపోయి, ప్రతి ఇంట్లో దేర్ ఇస్ అ క్రికెట్ లవర్ ఇప్పుడు. సో వితౌట్ అదే కమింగ్ టు ద పాయింట్, బీసీసీఐ లేకుండా ఇండియన్ టీం లేదు. మీరు ఒక మాట అన్నారు, వితౌట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ప్రెసిడెంట్ అవుతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, దీనికి యాక్షన్ బీసీసీఐ తీసుకోవాలని. కానీ బీసీసీఐలోనే వితౌట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చైర్మన్ ఉన్నాడు, చైర్మన్ అండ్ ప్రెసిడెంట్. ఆయన అపోజిషన్ ఉన్నాడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర కూడా ఇదే. కానీ న్యాయం ఎక్కడ జరుగుతుంది? పర్ఫెక్ట్ ప్లేయర్స్కి అన్యాయం జరుగుతున్నట్టే కదా. కానీ ఇప్పుడు ఇండియన్ టీమ్ సెలెక్షన్ క్రైటీరియా చూసుకుంటే సార్, దెర్ ఇస్ అ ఫెయిర్ సెలెక్షన్ ప్రాసెస్కి వస్తే గౌతమ్ గంభీర్ సీరియస్ కూర్చున్నాడు కాబట్టి కరెక్ట్. సో ఈవెన్ దో జైషా ఇస్ ద హెడ్, బట్ స్టిల్ సెలెక్టర్స్ కానీ చైర్మన్ కానీ ఎవరైతే ఉన్నారో దే ఆర్ బీయింగ్ వెరీ ఫేర్ టు దేర్ రోల్. అంటే వాళ్ళకున్న రిసోర్సెస్కి, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్కి వాళ్ళు కరెక్ట్ టీమ్ చూస్ చేసుకుంటారు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి వస్తే ఏమవుతుందంటే, ఆ మెయిన్ ఏదైతే గోల్ ఆర్ ఎయిమ్ ఉంటుందో టు సెలెక్ట్ ద బెస్ట్ 15, అక్కడ వీఆర్ ఫెయిలింగ్.
అక్కడ ఫెయిల్ అవుతారు. 100%. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అక్కడ? అంటే అదే అగైన్ కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్, పాలిటిక్స్. అంటే ఓటింగ్ కమిట్మెంట్స్ ఉంటాయి. మీరు నాకు ఓట్ వేస్తే నేను వీళ్ళని ఆడిపిస్తా అనే కమిట్మెంట్ కానీ, లేకపోతే డబ్బు ఇచ్చి ఓట్ చేసుకున్న కమిట్మెంట్స్ కానీ. సో ఆ కమిట్మెంట్స్ వల్ల ఆ పోస్ట్కి వచ్చిన తర్వాత 100% ఆ కమిట్మెంట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ ఆ క్లాషెస్ వచ్చి, ఆ డిఫరెన్సెస్ అక్కడ వచ్చి బెటర్ ప్లేయర్స్, టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మందికి ఇండస్ట్రీస్ జరుగుతుంది. ఎంతవరకు ఫెయిర్ ఇది? ఎంతవరకు ఫేర్ అంటే జీరో బ్యాక్గ్రౌండ్ వచ్చి ప్రెసిడెంట్ వాళ్ళకు మాట ఇచ్చి డబ్బులు ఇచ్చి లేకుంటే ఒక ప్రామిస్ చేసి ప్రెసిడెంట్ స్టేజ్ లో ఉండి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్లేయర్స్ ని, పిల్లల్ని తొక్కేయడమే కదా ఇది. అదే సార్, అదే సైడ్ ఇండియన్ టీమ్ కి ఉన్న సెలెక్టర్స్ వాళ్ళ రోల్స్ వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు వాళ్ళ రోల్ కి జస్టిస్ చేసి ప్రాపర్ టీమ్ సెలెక్ట్ చేస్తున్నారు అక్కడ వరకు. మరి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుంది అని అంటే, ఈ కమిట్మెంట్స్ వల్ల, ఈ ఫేవర్స్ వల్ల, ఇండివిజువల్ ఫేవర్స్ వల్ల ఇదంతా కొంచెం డైల్యూట్ అయిపోయి మెయిన్ ఫోకస్ ఏదైతే క్రికెట్ ఉండాలో అది పక్కకు జరిపేసి ఈ పాలిటిక్స్, ఈ మనీ ఇన్వాల్వ్మెంట్, ఈ ఓటింగ్ కమిట్మెంట్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది. మిమ్మల్ని రంజీ ఆడేటప్పుడు వాటర్ బాయ్ గా ఆన్ బెంచ్ గా ఎన్ని సంవత్సరాలు కూర్చోబెట్టారు అసలు? ఆల్మోస్ట్ 7 years. 7 years ఆన్ అండ్ ఆఫ్ 7 years. 7 years తర్వాత అయినా పిచ్ లోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది అంటే వచ్చింది సార్. కానీ నేను ఐ వాంట్ బి వెరీ ఆనెస్ట్, నాకు వచ్చిన ఆపర్చునిటీస్ ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. అంటే నాకు వచ్చిన ఛాన్సెస్ మేబీ నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నారు, ఎవరికైతే ఇంకెక్కువ ఛాన్సెస్ దొరికినాయి. సో వాళ్ళలాగా సేమ్ కంపారిజన్లో నాకు దొరకలేదు ఛాన్స్. సో నాకు 3 matches దొరికితే వేరే వాళ్ళకి 5 matches దొరికిన వాళ్ళు ఉన్నారు, 7 matches ఆపర్చునిటీస్ దొరికిన వాళ్ళు ఉన్నారు. సో ఆ స్టేట్కి వెళ్ళినాక 3 matches ఆడి నేను బయటకు వచ్చేసాను. ఇంకా చాలా మంది ఉన్నారు ఫెయిల్ అయినా కూడా కన్సిస్టెంట్గా వాళ్ళని ఆడిపించుకుంటూ. సో సార్ బేసికలీ ఆ లెవెల్లోకి వెళ్ళినప్పుడు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా ప్యాషన్, చాలా కమిట్మెంట్, చాలా అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ పెట్టి ఉంటారు. సో ఒక వితౌట్ ఎనీ టాలెంట్ ఆ స్టేజ్కి వెళ్ళలేరు సార్. రైట్. సో ఆ స్టేజ్కి వెళ్ళినాక కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి బేసికల్లీ. నేను అనుకుంటా ముంబై, కర్ణాటక, తమిళనాడు టీమ్స్ సక్సెస్ఫుల్ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ దట్ ఏంటంటే ప్లేయర్కి వాళ్ళకి తెలుసు ఆ ప్లేయర్ వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాడో, ఆ ప్లేయర్ని వాళ్ళు 100% బ్యాక్ చేస్తారు. కానీ మన దగ్గర వచ్చేసరికి ఏమవుతుందంటే నువ్వు ఈ మ్యాచ్ పర్ఫామ్ చేయకపోతే నేను తీసేస్తాను. ఓకే, అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ప్లేయర్కి ఆల్రెడీ ఉంటుంది. ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది. క్రికెట్ ఈజ్ అ వెరీ లాట్ ఆఫ్ ప్రెషర్ ఓరియంటెడ్ గేమ్. సో నువ్వు వెన్ ఆల్రెడీ మన మైండ్లో అంత ప్రెషర్ పెట్టుకొని మళ్ళీ ఇది యాడెడ్ ప్రెషర్, అంటే నేను పర్ఫామ్ చేయకపోతే నేను బయటికి వెళ్ళిపోతాను. రైట్. సో ఈ ప్రెషర్ వల్ల దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ప్లేయర్స్, గుడ్ ప్లేయర్స్ హూ కుడ్ నాట్ పర్ఫామ్. అది ఎక్స్క్యూజ్ అనలేము, బట్ ఫేర్ ఛాన్సెస్ దొరకలేదు అంతే. సో నా సిచ్యువేషన్లో కూడా అంతే. ఐ థింక్ నాకు ఫేర్ ఛాన్సెస్ దొరకలేదు. మరి లీగ్స్ ఆడడానికి, మన ఐపీఎల్, ప్రీమియర్ లీగ్స్ ఆడడానికి ఛాన్స్ ఒక్కసారి దొరికిందా? లేదు సార్. అంటే నేను ఇక్కడ క్రికెట్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ చూసుకొని నన్ను ఎప్పుడైతే నేను టీంలో నుంచి బయటకు వచ్చానో అప్పుడు ఇంకా నాకు తెలిసిపోయింది సార్ సిచ్యువేషన్ ఏంటో, నా సిచ్యువేషన్ ఏంటో. ఇంకా నేను, ఎందుకంటే నాకు క్రికెట్ ప్యాషన్, నేను హైదరాబాద్కి ఆడాలా, వేరే స్టేట్కి ఆడాలా, వేరే కంట్రీకి ఆడాలా, ఎండ్ ఆఫ్ ద డే నాకు క్రికెట్ ఆడడం ఇష్టం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ ఐ యామ్ ప్లేయింగ్. సో నాకు ఆస్ట్రేలియాలో ఒక ఆపర్చునిటీ దొరికి ఇంకా నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవడం జరిగింది. అదే అడుగుదాం అనుకుంటాను. యాక్చువల్లీ ఆస్ట్రేలియా అసలు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరే అక్కడ అప్రోచ్ అయ్యారా, లేకుంటే అక్కడ టీం నుంచి మీకు అప్రోచ్? ఎందుకంటే అక్కడ వన్ ఆఫ్ ది టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తారని చెప్పేసి క్లబ్ కి. ఎస్. సో బేసికలీ ఏమైందంటే నేను 2014లో క్రికెట్ కొంచెం ఛాలెంజింగ్ టఫ్ క్రికెట్ ఆడాలి అనే డెసిషన్ తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. ఓకే. సో ఒక అన్న ఉన్నారు హైదరాబాద్ నుంచి, తను సపోర్ట్ చేశారు. సో తను ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల నాకు ఇంగ్లాండ్లో ఒక ఆపర్చునిటీ దొరికింది 2014లో. సో ఆ ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆడినప్పుడు ఆ టీమ్ మెంబర్, వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది. సో వాళ్ళు సడన్లీ దే వర్ లుకింగ్ ఫర్ అ ప్రొఫెషనల్ ప్లేయర్ వాళ్ళ క్లబ్ కోసం. సో తను నన్ను అప్రోచ్ అయ్యి కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ 4 years గ్యాప్ తర్వాత నన్ను అడగడం జరిగింది. అంటే ఓవర్ సోషల్ మీడియా కాన్వర్జేషన్
అంటే ఫ్రీ ఉంటావా, ఆడగలుగుతావా, ఇంకా ఆడుతున్నావా క్రికెట్, ఎట్లా ఉంది అని అంటే ఆ కాన్వర్జేషన్లో తను నన్ను అడగడం జరిగింది, ఇట్లా వచ్చి ఆడతావా, మాకు ఒక టీం ఉంది, రా నేను అంతా ఆర్గనైజ్ చేస్తాం మేము ఇక్కడ అని. వాళ్ళు మా క్లబ్ మోరల్ బాగ్ క్రికెట్ క్లబ్ అంటే ఇది నేను వేసుకున్న టీం. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి ఇంకా యాజ్ అ ప్రొఫెషనల్ నేను ఆ క్లబ్కి పోయి ఫస్ట్ ఇయర్ యాజ్ అ నార్మల్ ప్లేయర్ ఆడాను సార్. నా పర్ఫార్మెన్స్ ఇంకా నా గేమ్ నాలెడ్జ్ చూసి నెక్స్ట్ ఇయర్ నాకు క్యాప్టెన్సీ ఇవ్వడం జరిగింది. 4 years అయిపోయింది. ఆ క్లబ్కి నేను క్యాప్టెన్ కమ్ కోచ్ లాగా చేస్తాను.